నేను అందరిలాగే పత్రికల్లో రాజకీయ పరిణామాలు తెలుసుకుని స్పందించే ఓటర్ని. ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు. ఆ కారణానికే కొన్ని పరిణామాలు వింతగా, విడ్డూరంగా, వికృతంగా, విపరీతంగా కనిపిస్తాయి. పార్టీలో నాయకత్వం పట్ల అందరికీ అన్ని విధాల విధేయత ఉండాలి. ఇది అందరు రాజకీయ నాయకులు ఒప్పుకునే, గర్వంగా చెప్పుకునే సద్గుణం. లోగడ కనీసం 5-6 సందర్భాల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ అతి గర్వంగా మేము అధిష్టాన వర్గం మాటను అక్షరాలా పాటిస్తామని చెప్పడం మనకు తెలుసు. నిజానికి వారు ఏం చేస్తారో ముందే మనకు తెలుసు. కానీ తీరా నాయకుడు ఎన్నిక జరిగాక చాపకింత నీరులాగా మెల్లగా తమ తమ అసంతృప్తులను అనుచరుల ద్వారానూ ఇంకా బరితెగిస్తే తామో బయటపడి చెప్పడం మనం విన్నాం. నిజానికి కాంగ్రెస్లోంచి విడిపోయి మరో పార్టీగా అవతరించిన అన్ని పార్టీల మూల కథ ఇదే. అలనాడు దేవరాజు ఉర్సు, నిజలింగప్ప, మొరార్జీ దేశాయి, శరద్ యాదవ్, సంగ్మా ప్రభృతుల కథలన్నీ ఇవే. అయితే ఈ నాయకులు ఉన్నతులు, ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు కాగా ముఖ్యమైన విషయం అప్పటి అధిష్టానం గురుతరమైంది. కాగా ఇప్పటి నాయకులు మరుగుజ్జులు, అంత వ్యక్తిత్వాలున్న నాయకులే కారు. ఉదాహరణకు అలనాడు ఆనంద శర్మ, గులాం నబీ ఆజాద్ పేర్లు చిన్నవి. రెండో పేరు చెప్తే అలనాడు పాలక వర్గానికి చెందిన ఒక ఆయన సర్రుమన్న సందర్భం నాకు తెలుసు. యథావాత ఇవాళ ముఖ్యమంత్రి పదవికి ఎన్నికైన నాయకుల్లో ఒక ఆయన మీద 1984 మారణకాండ మత్సవం ఉంది. మరొక ఆయన నీతులు మాట్లాడే పార్టీ మీటింగు ముందు వరుసలో కనిపించారు. వీరంతా అద్భుతమైన కాఫీ డికాషన్ కింద మిగిలిన మడ్డి లాంటి వారు. ఈ మధ్య కాంగ్రెస్ పదవిలోకి వచ్చి చాలా రోజులైంది. అదన్నీ చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ఎదుటి పార్టీ లోపం వల్ల జరిగిన సత్సు మెజారిటీ. వెంటనే ఈ నాయకుల భాషణ విన్నాం. మా అధిష్టానం ఏం చెప్తే అది పాటిస్తామంటూ. అధిష్టానం ఏం చెప్పాలో తాము చెప్పడానికి ఢిల్లీ పరిగెత్తిన సంఘటనలు మనం చూస్తున్నాం. తీరా అధిష్టానం రాజస్థాన్లో లాగా సీనియర్ నాయకుని పదవిలో నిలిపితే చోటా నాయకుని వర్గీయులు కాంగ్రెస్ని నాశనం చేస్తాం అని టీవీ కెమెరాల ముందు బోర విరుచుకోవడం మనం చూసాం. సరే, మధ్యప్రదేశ్ నాయకుని మీద 1984 పొడవు ఉందని విమర్శలు లేచాయి. కర్ణాటకలో చచ్చి చెడి పదవిలోకి వచ్చిన ప్రభుత్వంలో అధిష్టానానికి ఎదురు తిరిగిన సభ్యులు, ముష్టి యుద్ధాలు ఇప్పుడు టీవీల్లో చూస్తున్నాం. వారు అధికార అసెంబ్లీ సమావేశానికే హాజరు కాలేదు. ఇక అటువైపు చూద్దాం. మనం ఎప్పుడూ ఆనందీబెన్ పేరు వినలేదు, విజయ రూపాని పేరు ఎవరో తెలీదు, దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినలేదు, ఆ మాటకు వస్తే నితిన్ గడ్కరీ పేరే వినలేదు, ఇవాళ స్పీకర్ సుమిత్రా మహాజన్ గారి పేరు వినలేదు. కానీ వీరి ఎంపిక జరిగాక ఎవరూ టీవీల ముందు కాంగ్రెస్లోలాగా సన్నాయి నొప్పులతో విరగబడలేదే. అలాగే పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఆనందీబెన్ను నాకు వయస్సు మీద పడింది, పదవిలో ఉండను అని తప్పుకోవడం వినలేదు. మనం హైదరాబాద్ రాజ్భవన్ శృంగార కార్యక్రమాలు వెలగపెట్టిన ముసలి గుజ్జు ఎన్డీ తివారీలనే తెలుసు. పార్టీ పదవులోకి వచ్చాక ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారికి పదవులు రాకపోవడం తెలీదు, అద్వానీని రాష్ట్రపతి చేయడం తెలీదు. ఏమైంది? అధికారానికి బేషరతైన అకల్మిషమైన భక్తి అయినా ఉండాలి, శక్తి అయినా ఉండాలి. ఉదాహరణకు బోలుడు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ. మొదటి వ్యక్తి పట్ల భక్తి, రెండో వ్యక్తి శక్తి. ఎంజీఆర్, ఎన్టీఆర్ నికార్సైన మెజారిటీ. అందుకనే మహిళలకు ఆస్తిలో వాటా, గ్రామాల్లో అధికారాల సరళతనం, మద్యపాన నిషేధం వంటి పనులు నల్లేరు మీద బండిలాగా చేయగలిగారు. అధికారంలో ఆత్మవంచన, అవకాశవాదం, స్వార్థము, పరిస్థితులకు పబ్బం గడుపుకునే స్వభావం ఆ అధికారాన్ని గబ్బు పట్టిస్తుంది. ఉదాహరణ 10 జనపతొక్కడు చాలు. అలనాడు శ్రీరాముడిది ప్రజల భక్తి, రావణుడు శక్తి. అయినా రాముడు పాలనలో సాకలాడున్నాడు. లంకలో చాకలాడు నోరెత్తలేడు. అవిధేయత పునాదులు పెకలించలేనంత బలంగా లోతులకు పాతుకున్నప్పుడు అధికారానికి తప్పనిసరిగా శక్తి అవసరం. ఇది సమకాలీన వ్యవస్థగా అవసరమైన ఆయుధం. ఇప్పటి వ్యవస్థలో దీని పేరు మెజారిటీ. అధికారానికి పట్టిన గబ్బుని అచిరకాలంలోనే మళ్ళీ చూశాం మనం. 70 ఏళ్ల వ్యవస్థలో ప్రజాస్వామ్యం కంపు కొడుతుందని ఆనాడే గుర్తించిన గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని ఆనాడే అటకెక్కించమన్నారు. ఎక్కించకపోతే ఏమవుతుంది ముందు రోజులు చెప్తాయి.